హలో అండి, వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. మీకు ఎప్పుడైనా హెల్తీగా ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా కజ్జికాయలు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి టేస్ట్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇందులో ఇది మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. నేను ఈ కప్పుతో 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు కాచి పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేస్తూ చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలండి. కొంచెం స్మూత్గా చూసారా, ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఉండాలండి పిండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన స్టఫ్ కోసం ఒక గిన్నెలో 1 కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు, ఇంకొక కప్పు వేయించి పెట్టుకున్న బాదం, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు, ఇంకా వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకోవాలండి. అలాగే ఇంకా కొంచెం 1 కప్పు వరకు పప్పులు కూడా వేసుకోవాలి. మనం ఏదైతే కప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఇప్పుడు ఒక 2.5 కప్పుల వరకు బెల్లం తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 10 నుంచి 12 వరకు యాలకులు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుందాము. ఇవి మరీ పౌడర్ లాగా చేసేయకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటాయి అవి నములుతూ ఉన్నప్పుడు. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి తీసుకొని మళ్ళీ కలుపుకొని పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి. అలా డివైడ్ చేసుకున్న పార్ట్స్ని ఇలా రౌండ్గా బాల్ చుట్టేసుకొని చపాతీ అయితే ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తేసుకోవాలండి. మరీ అంత పలుచగా కాకుండా మరీ అంత మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఇలా రౌండ్ తిప్పుతూ మొత్తం రౌండ్గా ఒత్తేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనకు కజ్జికాయల ప్రెస్సర్ ఒకటి దొరుకుతుంది కదండి, అందులో అయినా చేసుకోవచ్చు, లేదంటే చేత్తో అయినా అల్లేసుకోవచ్చండి. నేనైతే చేత్తో అల్లుతున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత దీని అంచుల వెంబడి వాటర్తో తడి చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఇది పెట్టేసి ఇంకా చివరి నుంచి మెల్లగా ప్రెస్ చేసుకుంటూ వచ్చేయాలండి. చూసారా, ఇలా మెల్లగా ప్రెస్ చేసుకుంటూ వచ్చేయడమే. మళ్ళీ ఆ పౌడర్ వాటర్ పెట్టిన దగ్గర తగిలితే సరిగా అంటుకోదండి. ఇలా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత దీనికి డిజైన్ కోసము జస్ట్ ఒకసారి అలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయడమే. కొంచెం చూసారా, మధ్యలోకి ఇట్లా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇలాగే మిగిలిన కజ్జికాయ అంతా కూడా ఫోల్డ్ చేసేసుకోండి. చూడ్డానికి కూడా బాగుంటుంది ఇలా చేస్తే. చాలా సింపుల్ అండి, జస్ట్ అలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయడం మాత్రమే. చూసారా ఎంత మంచిగా వచ్చిందో కజ్జికాయ. ఇప్పుడు ఇలాగే మిగతా వాటిని కూడా చేసేసుకుందాము. చూసారా, ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ మరీ వేడి అవ్వకూడదు, మీడియంగా హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలండి. అప్పుడే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి, లేదంటే మెత్తగా వచ్చేస్తాయి. ఇలా లో ఫ్లేమ్ మీద ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ అటువైపు కూడా టర్న్ చేసుకోవాలి ఒక్కొక్కటి. మరి అటు సైడ్ కూడా కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలా అటు నుంచి ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే మిగిలిన కజ్జికాయలన్నీ కూడా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఒక 10 days పాటు ఇవి ఫ్రెష్గా ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.